కౌశిక్ రెడ్డి గారు. సార్, నేను ఇప్పుడు చెప్పబోయేది అసెంబ్లీలో ఇంతకుముందు కూడా చెప్పిన క్లారిఫికేషన్ గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా అడగడానికి కోసం అడిగిన సార్. చాలా బాధతోని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్ తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు ఫైరింగ్ రేంజ్లో అని సభ దృష్టికి నేను తీసుకొని వచ్చిన అధ్యక్ష. AK-47 వెపన్ తోని 10 రౌండ్లు, SLR వెపన్ తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్ తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారి సతీమణి వారి ఫ్రెండ్స్ తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లు అన్ని దూసుకపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి ఇలా కాలికి బుల్లెట్ తగిలింది. ఇది మీరు చెప్పింది పూర్తిగా వాస్తవము, ఇది అవాస్తవం కానే కాదు. ఇది ఒకటి. రెండోది, ఇలా 337 మంది హోంగార్డులని కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులని సిరిసిల్లాకి జగిత్యాలకి ట్రాన్స్ఫర్ చేసిర్రు. జగిత్యాల నుంచి సిరిసిల్లా నుంచి వచ్చిన హోంగార్డులు 186 మంది దగ్గర సిపి గారు లక్ష రూపాయలు తీసుకొని 1,86,00,000 వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండ్రు. పెద్దపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఆ హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇది నేను చెప్పింది 100కి 100 నిజము. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇనోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ఈ ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష? దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా. ఒక